కాశ్మీర్ దాని గురించి వదిలేస్తే మన తెలంగాణకొద్దాం. సో, తెలంగాణ రజోత్సవాలు జరిగాయి. బీఆర్ఎస్ మళ్ళీ ఫామ్‌లోకి వస్తుందని మీకు అనిపిస్తుందా? నిన్న జరిగినటువంటి ఆ సభ చూసి చాలామంది కూడా అంటే రకరకాల స్పీచెస్ అన్నీ ఇస్తున్నారు. కాంగ్రెస్ వల్ల ఆల్రెడీ జనాలకు గూడా ఒక రియలైజేషన్ వచ్చింది తప్పు చేశామని. సో, ఖచ్చితంగా మేమే వస్తామని వాళ్ళు చెప్తున్నారు. సో న్యాచురల్‌గా పొలిటికల్ పార్టీ వస్తామని చెప్ చెప్పుకోవచ్చు, కానీ వాళ్ళేందంటే నైతికత కోల్పోయారు. ఇప్పుడు యాజ్ ఎ 10 ఇయర్స్ పవర్లో ఉండి వాళ్ళు వ్యవహరించిన శైలి బీఆర్ఎస్ అనేది నైతికత కోల్పోయింది. అంటే ఆత్మ లేని శరీరం లాంటిది అది. వాళ్ళు ఏం చెప్పినా కూడా ఆ పంచ్ కానీ అది కానీ ఉండదు. ఇప్పుడు మీరు నిన్న చూశారు కదా కేసీఆర్ స్పీచ్, అవును. ఏమన్నా ఉందా అందరు? మీకే నేనేం మాట్లాడకూడదు ఇప్పుడు. మీరు మీరు చెప్పండి. మీకేమన్నా అనిపించిందా? తెలంగాణ టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఎంత సప్పగా ఉంది. అంటే నీకు ఎప్పుడైనా కూడా ఆ ఫైర్ ఉన్నప్పుడు, కమిట్మెంట్ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి ప్రజలు దాన్ని గమనిస్తారు. ఎట్లా అంటే మొత్తము దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు రేపు 10 ఏళ్ళు బీఆర్ఎస్కి ఇచ్చారు అవకాశం, 5 ఇయర్స్ వీళ్ళకి ఇచ్చారు, రేపు ఒకసారి బీజేపీకి ఇస్తారు. దెన్ దే విల్ సీ రియల్ డెవలప్మెంట్, దే విల్ సీ రియల్ డెమోక్రసీ. సో ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ బీజేపీ నెక్స్ట్. 100% ఛాన్సెస్ కాదు, వందల. ఇప్పుడు అదంతా డబ్బుతో నడిచేదమ్మా. బీఆర్ఎస్ సినిమా అంతా డబ్బుతో నడిచేది. దాదాపు 100-150 కోట్లు ఖర్చు పెట్టి చేసింది. ఒక్కొక్క మనిషికి దాదాపు యావరేజ్గా 3000 ఖర్చు పెట్టారు ఒక్కొక్క మనిషికి. బస్సు ట్రావెల్, ఫుడ్, మందు, మిగతా పారాఫ్రినేలియా, అడ్వర్టైజ్మెంట్లు, ఫ్లెక్సీలు, హంగామా, ఇవంతా దాదాపు 100-150 కోర్సు. మీరు ఇంకోటి సభ చూశారు, బీజేపీ సభ చూసి, మోడీ సభ చూస్తే ప్యారడైస్కి వచ్చినప్పుడు ఆ లైవ్లీనెస్ ఎక్కడ నీకు ఉందా? అదేదో పేరెంటానికి వచ్చి కుర్చీలో కూర్చోబెట్టినట్టే ఉన్నారు. ఆ లైవ్లీనెస్ ఉందా? మీరు చెప్పండి. జస్ట్ అంటే నీకు అబ్జర్వ్ యాజ్ అ మీడియా పర్సన్, మీకు అబ్జర్వ్ ఎప్పుడైనా కూడా ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉంటే, కార్యకర్తల ఇన్వాల్వ్మెంట్ ఉంటే లైవ్లీనెస్ ఉంటుంది. తెలంగాణ ఉద్యమం అప్పుడు కేసీఆర్ గారు టీవీలో మాట్లాడుతుండు, ప్రెస్ మీట్ పెడుతున్నట్టే ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా అంటే కోల్పోయిండు. అంటే ఆ సార్థకత, ప్రజల యొక్క మన్నన అనేది కోల్పోయారు. సో అది రాదు, ఎందుకంటే కొత్త కట్టడం ఈజీ, కానీ ఒకవేళ అంటే వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుందా, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నెక్స్ట్ ఇట్ విల్ బి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా మిగలదు. అంటే మీకు పోటీగా బీఆర్ఎస్ ఆర్ మీరిద్దరే ఉండొచ్చు అంటారు? ఇంకా కాంగ్రెస్ పార్టీగా ఉండొచ్చు, కానీ పెద్ద పోటీలకు కూడా కన్సిడర్ చేసి ఉండదు. డెఫినెట్లీ వీ విల్ విన్. చాలామంది కాంగ్రెస్ క్యాడరు, కాంగ్రెస్ లీడర్సు అందరు కూడా కమలం వైపు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒక స్పష్టత ఉంది. ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో తెలంగాణలో ఉన్న స్పష్టత ఏంటంటే కాంగ్రెస్ రాదు, బీజేపీకి అవకాశం ఇవ్వాలి అనే స్పష్టత కామన్ మ్యాన్కి ఉంది. బీఆర్ఎస్ది హైప్ ఉంది. ఒకవేళ బీఆర్ఎస్కి వస్తే కనుక ఇప్పటికీ ప్రధాన అధ్యక్షుడు ఎవరు ఉండొచ్చు అంటారు? ఎక్కడ? ఇప్పుడు తెలంగాణలో స్టేట్ ప్రెసిడెంట్ అది ఎవరైనా ఉండొచ్చమ్మా, అది ఇంకా స్పష్టత లేదు కదా. నేషనల్ ప్రెసిడెంట్ కావాలి, అది అయిపోద్ది అనుకునే లోపల ఇది ఒక సమస్య వచ్చింది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి, బీజేపీ 1% పార్టీ కాదు. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ శాస్త్ర, మీ అందరికీ యూత్కి అర్థం కావాలి, ఈ కుటుంబ పార్టీలు అనేది ప్రజాస్వామ్యానికి, దేశానికి, రాష్ట్రానికి చాలా డేంజర్ అమ్మా. ఎక్కడ కుటుంబ పార్టీలు ఎక్కువ ఉంటాయో, కుటుంబ నాయకులు ఎక్కువ ఉంటారో అక్కడ కరప్షన్ ఎక్కువ ఉంటుంది. కరప్షన్ ఎక్కువ ఉన్న దగ్గర చాలామందికి తెలియని అంశం ఏంటంటే కరప్షన్కు డెవలప్మెంట్కి సంబంధం లేదనుకుంటారు. చాలా సంబంధం ఉంటుంది. కామన్ మ్యాను, పూర్ అండ్ మిడిల్ క్లాసు వాళ్ళు తొందరగా గ్రోత్ ఉండాలంటే కరప్షన్ లేకుండా ఉన్నప్పుడు వస్తుంది. మీరు ఒకటి, ప్రపంచంలో ఏ దేశంలో కరప్షన్ లేదో అవే ప్రోగ్రెస్ అయినాయి. సింపుల్. ఎంత నీకు సంపద ఉన్నా కూడా సింగపూర్లో ఏం సంపద లేదమ్మా, న్యాచురల్ వనరులు ఏమి లేవు, ఓన్లీ కరప్షన్ ఫ్రీ, సింగిల్ పర్సన్, సింగిల్ రూపాయి, నో కరప్షన్.
చిన్న కంట్రీ అయినా కానీ ఇప్పుడు సూపర్ పవర్, సూపర్ ఎకనామిక్ సూపర్ పవర్. చైనా డెవలప్మెంట్ బికాస్ మిలిటరీ డిక్టేటర్షిప్తో కొంత కరప్షన్ కంట్రోల్ చేశారు. యూరోపియన్ కంట్రీస్ అన్ని బికాస్ నో కరప్షన్. ఆఫ్రికన్ దేశం మినరల్స్, డైమండ్స్, ఖనిజాలు, మన్ను, మశానం, చాలా ఉన్నాయి. కరప్షన్. ఈ దేశాలు ఆఫ్రికాలో ఎక్కువ ఉన్నాయి అంటారు అందరూ. ఉన్నాయి. అందుకే అది డెవలప్మెంట్ కాలేదంట. కరప్షన్ ఫుల్ అంతా ఎవరికాడు దోచుకోవటమే. ప్లస్ ఈ నైజీరియా ఫుల్ ఆయిల్ సోర్సెస్, వెనిజులియా ఫుల్ ఆయిల్ సోర్సెస్, యెమెన్ ఫుల్ ఆయిల్ సోర్సెస్, ఇథోపియా ఆయిల్ సోర్సెస్, ఎక్సెప్ట్ ఈ సౌదీ అరేబియా, ఇరాకు, ఇరాను, ఇరాన్ ఇవన్నీ మనకు అసలు మనకి ఆయిల్ సమస్య లేకుంటే ఈరోజు ఎక్కడో ఉంటుండే. వాళ్ళకి న్యాచురల్ సోర్సెస్, గోల్డ్ అంటే మా బోర్ వేసి గోల్డ్ తీసినట్టే. అవును వాళ్ళు. ఎక్సెప్ట్ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అవి కూడా ఏంటంటే రాచరికం ఉన్నాయి కాబట్టి వాళ్ళు మిలిటరీ కంటే ఎక్కువ కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి. యుఏఈ అదే యుఏ, యునైటెడ్ సెవెన్ కంట్రీస్. ఆ 3-4 ప్రదేశాలు తప్పితే కరప్షన్ ఎక్కడ ఉండదో అక్కడే ప్రగతి ఉంటుంది, ఎక్కడ డెవలప్మెంట్ ఉంటుందో అక్కడే కామన్ మ్యాన్ రిచ్ మ్యాన్ అవుతాడు. అది రాసిపెట్టు. రైట్ సార్, చాలా విషయాలు తెలియజేశారు. సో మీరు రాస్తున్నట్టున్నారు కదా ఆర్టికల్ ఒకటి పిఓకే మీద. సో డెఫినెట్గా అది రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వస్తాం సార్. అండ్ థ్యాంక్ యూ. అది చాలా అవసరం అమ్మా, ఎందుకంటే మీలాంటి వాళ్ళు పిఓకే అనేది కొన్ని మానసిక కాదు, ఇది ఆర్థికకు సంబంధించింది, రక్షణకు సంబంధించింది, మన అస్తిత్వానికి సంబంధించింది. తప్పకుండా ఆ విషయాలు ఇంకా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం తర్వాత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.